నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం సార్. మీరు రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందు పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి? దేశం కోసం కావచ్చు, లేదంటే రాష్ట్రం కోసం ఏ విధంగా బిహేవ్ చేయాలనుకుంటున్నారు? ఏ అంశాల మీద క్లారిటీ తీసుకొచ్చి ఆ అంశాలను సాధించాలనుకుంటున్నారు? చాలా సున్నితమైన ప్రశ్న. శాసనసభ పార్లమెంట్లు రెండు కూడా ఈరోజు ఒక పంచాయతీ అండ్ కార్పొరేషన్ స్థాయి సమావేశాలుగా నిర్వహింపబడుతున్నాయి. శాసనసభలో శాసనాల మీద డిబేట్ జరగాలి తప్ప మా ఊరికి రోడ్డు కానీ మా ఊరిలో ఒక డ్రైన్ కానీ దీని గురించి మాట్లాడేది కాదు. ఈ రాష్ట్రంలో రోడ్లు రహదారుల గురించి దానికోసం కావాల్సిన పరిస్థితి. స్థూల ఆలోచనతోటి నిర్వహించే సభలో సూక్ష్మ దృష్టికి రావటం వల్ల ఒక పంచాయతీలో ఒక మున్సిపాలిటీలో జరిగేటటువంటి చర్చలు లాంటివే జరుగుతున్నాయి తప్ప శాసనాల మీద ఈ రాష్ట్ర చర్చ జరగడం లేదు. కాబట్టి పార్లమెంటు సభ్యుడి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వ్యక్తిగతమైన ప్రయోజనాలు, స్థానిక అవసరాల గురించి మాట్లాడాలి. కానీ చేయవలసింది దేశ ప్రయోజనాల కోసం శాసనాలు చేయాలి. ఈరోజు మేము నీరు లేక కాదు, ఆంధ్రప్రదేశ్లో నీటి నిర్వహణ విధానం సరిగా లేక, నీరు లేక దాదాపుగా మనకి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి గోదావరి నుంచి వెళ్ళిపోతుంది. బచావత్ అవార్డు ప్రకారం 1450 టీఎంసీలు మనకి అలాట్ అయింది. ఈ రోజు వరకు 500 టీఎంసీలు మించి మనం వాడుకోలేదు. అనేక చిన్న ప్రాజెక్టులు నిర్మాణాల మీద పట్టించుకోలేదు. అనేక ప్రాంతాలని మరి సాగులోకి తీసుకురాలేదు. ఈ భూసార పరీక్షలు నిర్వహించి ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాంతంలో సాంప్రదాయ వ్యవసాయం సాగిస్తున్నాం తప్ప వినూతన పద్ధతిలో వ్యవసాయం సాధించటం లేదు. ఈ సాంప్రదాయాన్ని నుంచి వినూతనానికి వెళ్ళాలంటే పాలసీస్ రావాలి. ఈ భూసార పరీక్షల మీద నుంచి ఏ భూమి దేనికి ఉపయోగిస్తుందో చూడాలి. ఈ ప్రాంతంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మనం తినేటటువంటి ఆహారం ఏంటి, మనం దిగుమతి చేసుకునేటువంటి ప్రొడక్ట్లు ఏంటి, మనం ఎగుమతి చేయడానికి కావాల్సిన సెంటర్లు ఏంటి, ఇటువంటి అంశాల మీద సృజించినప్పుడు సమాజం స్థూలంగా అభివృద్ధి చెందుతుంది తప్ప చిన్న చిన్న అంశాల మీద దాని మీద పెద్ద అంశాలు జరగవు. కాబట్టి దేశ స్థూల ప్రయోజనాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర స్థూల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద దృష్టి సారించినట్టయితే ఒక సమతౌల్యమైనటువంటి ఆలోచనతోటి సమాజాన్ని ఎదురు తీసుకెళ్లే ప్రయత్నం. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రాధాన్యతలతోటి నా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తాను. మీకు అనిపిస్తుంది అలా చేయాలనుకుంటున్నారు? ఓకే, యుద్ధానికి సంబంధించి మొన్న జరిగిన యుద్ధంలో ఎవరిది పై చేయి? ఖచ్చితంగా భారతే పై చేయింది. మనం ఇందిరాగాంధీ గారి టైంలో అమెరికా చెప్పిన మాట వినకుండా కొనసాగించారు, యుద్ధం గెలిచామని. ఇప్పుడు చూస్తే బీజేపీకి సంబంధించి ఒక పక్క నుంచి యుద్ధం విషయంలో పలు మాటలు విమర్శలు వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా వేదికలు పక్కన పెడితే మీకేమనిపించింది? ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు ఏ రకంగా స్పందించాలన్న దానికి నరేంద్ర మోడీ గారు యొక్క నాయకత్వం నిలువెత్తు సాక్ష్యం. ఇందిరాగాంధీ గారి హయాంలో దాదాపుగా మనం 2 పర్యాయాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ యొక్క సైన్యాన్ని ఇక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అమెరికా యొక్క ఒత్తిడికి లోబడి వదిలేసినటువంటి పరిస్థితి అప్పటి ప్రధాని దగ్గర చూసాం. ఇప్పటి ప్రధాని ఆ రకమైనటువంటి యోచన కానీ ఆలోచన కానీ లేదు. యుద్ధంలో మన యొక్క పనితీరుని ఈరోజు ప్రపంచమే నివిరిపోయే పరిస్థితి వచ్చింది. యూరోప్ యూనియన్ టార్గెటెడ్ అటాక్స్ ఎప్పుడైతే జరిగినాయో ఇంత వర్టికల్ షేప్లో డయాగ్యులర్లో వదిలేసినటువంటి ఈ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్లోజివ్స్ని దాన్ని రాడార్స్ క్యాచ్ చేసి ఆ రాడార్స్ ద్వారా టార్గెటెడ్ పాయింట్కి వెళుతూ అక్కడ కేవలం తీవ్రవాద శిబిరాలని కొడుతూ ఏ ఒక్క సివిలియన్కి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైనటువంటి యుద్ధనీతిని నిర్వహించినటువంటి పరిస్థితి చూసి ప్రపంచమే నివిరిపోయింది. అంతరిక్ష రంగంలో మనం చేసినటువంటి ఏర్పాట్ల వల్ల మనతోటి దాదాపుగా 28 దేశాలు మనతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన శత్రు దేశంతో ఒప్పందం చేసుకుని ఆయుధాలు ఇచ్చినటువంటి చైనా ఈరోజు పేలవంగా నిలిచిపోయినటువంటి దాఖలాలు, మన మిత్రపక్షంగా మన మిత్ర దేశంగా ఉన్నటువంటి రష్యా S-400 కానీ అండ్ రఫేల్ కానీ ఇవన్నీ పెర్ఫార్మెన్స్ చేసి చూసినప్పుడు మన యొక్క స్థితి అన్ని దేశాల కంటే కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి పరిణితి చెందినటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసునండి. నరేంద్ర మోడీ గారికి ఎక్కడ తగ్గాలో తెలుసు. ప్రపంచ 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థకు మనం వెళుతూ ఉన్నాం. దీన్ని అనేక దేశాలు మన మీద ఆర్థికపరమైనటువంటి ఈర్ష్యాద్వేషాలతో ఉన్నాయి. యుద్ధం కొనసాగించడం, ఆధిపత్యం చూపించడం, మన లక్ష్యాలు ఛేదించడంతో పాటు ఈ వ్యవస్థను కాపాడేటటువంటి పరిస్థితి కూడా కావాలి. దాదాపుగా ఇందాక మీకు చెప్పాను నేను 14 లక్షల కోట్ల నుంచి 50 లక్షలు తీసుకుంటాం. దీన్ని ఇంకా పెడతాం, ఇంకా పెంచుతాం. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం చర్యలు ఎలా తీసుకోవాలి, దాన్ని ఏం చేయాలనే దాని మీద ఆయనకి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనని
అన్ని మిగిలిన ఎన్డీఏ పక్షాలన్నీ కూడా స్వాగతిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ దిశగా జరిగేటటువంటి ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా మనదే పై చేయి. కాబట్టి మనం కూడా చాలా స్పష్టంగా చెప్పాం, వార్ ఈజ్ పాస్డ్, ఇట్ వాజ్ నాట్ క్లోజ్డ్, ఇట్ వాజ్ పాస్డ్. ఇఫ్ అట్ ఆల్ టాక్స్ కంటిన్యూస్ అండ్ వీ డీల్ ఓన్లీ విత్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, జస్ట్ లిబరేటింగ్ ఆఫ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇంక రెండో అంశమే లేదు దాని మీద. అంత స్పష్టమైనటువంటి విషయాలు మనం ఇచ్చాం. ఈ అంశాలన్నీ అంతర్జాతీయ ప్లాట్ఫామ్ మీద పెట్టి, పక్కలో బల్లెంలో పెట్టి, దేశంలో ఈ రోజుకి కూడా ఈ దరిద్రాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటానికి కానీ, దాన్ని సమర్థించే కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడడానికి కానీ అర్హత ఎంతమాత్రం కూడా లేదు. వారు ఇంకా తన తప్పులు సవరించుకుని, వారు రాజకీయ తీర్మానాల ద్వారా క్షమాపణలు చెప్పి, వారు తిరిగి ఈ దేశ హితం కోసం ఈ ఏకోన్ముఖులై వారు కనుక సంపూర్ణ మద్దతు తెలియజేస్తే ఆ మిగిలిన గౌరవం దక్కుద్ది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఎండ్ ఆఫ్ యూ. నమస్కారం సార్.